అందరికీ నమస్కారము. ఈరోజు నేను చెప్పబోయేటువంటి పాఠ్యాంశం ఏమిటి అంటే డిగ్రీ ద్వితీయ సంవత్సరము ద్వితీయ భాష తెలుగు 3వ సెమిస్టర్లోని ప్రాచీన కవిత్వంలోని మొదటి పాఠమైన ధర్మజుని వాక్చాతుర్యము అనేటువంటి పాఠ్యాంశాన్ని ఈరోజు నేను మీకు వివరించబోతున్నాను. ఈ పాఠాన్ని రచించిన వారు తిక్కన. కవి పరిచయాన్ని చూసినట్టయితే తిక్కన 13వ శతాబ్దానికి చెందిన గొప్ప కవి, నెల్లూరును పరిపాలించిన మన్మసిద్ధి ఆస్థాన కవి, కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అనేటువంటి బిరుదులతో ప్రసిద్ధికెక్కినాడు. కాబట్టి ఈ పాఠాన్ని రచించినటువంటి తిక్కన 13వ శతాబ్దానికి చెందినవాడు, నెల్లూరును పాలించినటువంటి మన్మసిద్ధి ఆస్థాన కవి, అంతేకాకుండా అతనికి కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అనేటువంటి బిరుదులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇంకో విషయం కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి. అదేంటంటే తిక్కన కవిత్రయంలో ఒకడు, అంటే మహాభారతాన్ని రచించినటువంటి కవిత్రయంలో ఒకడిగా పేరు పొందాడు. నన్నయ్య, తిక్కన, ఎర్రన, ఈ విధంగా ముగ్గురిలో ఇతడు ఒకడు ఉండడము చాలా విశేషము. తిక్కన హరిహరనాథ తత్వాన్ని ప్రతిపాదించి తన భారతాన్ని హరిహరనాథునికి అంకితం చేశాడు. కాబట్టి హరిహరనాథుని కోరిక మేరకు మహాభారతాన్ని అనువదించడం జరిగింది తెలుగులోకి. కాబట్టి అతని యొక్క తత్వాన్ని, అతని యొక్క మనసును తెలుసుకొని తన భారతాన్ని అతనికే అంకితం చేశాడు. తిక్కన నిర్వచనోత్తర రామాయణము, మహాభారతంలోని విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం దాకా 15 పర్వాలను తెలుగులోకి అనువాదం చేశాడు. తిక్కన నిర్వచనోత్తర రామాయణమే కాకుండా మహాభారతంలోని విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం దాకా 15 పర్వాలను తెలుగులోకి అనువాదం చేశాడు. అయితే ఇక్కడ మహాభారతము అనేటువంటిది 18 పర్వాలతో కూడుకున్నది కదా. అయితే మొదట 2 పర్వాలు, తర్వాత అరణ్య పర్వంలోని సగభాగాన్ని నన్నయ్య గారు రాయడం జరిగింది అతని జీవిత కాలంలో. తర్వాత అతను మరణించిన తర్వాత అతడు రాసినటువంటి అరణ్య పర్వాన్ని అలానే వదిలేసి మిగిలిన 15 పర్వాలను, అంటే విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను కూడా తిక్కన గారు రాయడం జరిగింది, అనువదించడం జరిగింది. ఆ మిగిలిన అరణ్య పర్వంలో మిగిలినటువంటి ఆ సగభాగాన్ని ఎర్రన గారు పూర్తి చేయడము జరిగిందనమాట. కాబట్టి ఆ ముగ్గురిని కవిత్రయమని చెప్తారు. నిర్వచనోత్తర రామాయణ కాలం నాటి తిక్కన ఆలోచన విధానానికి, భారతాంధ్రీకరణ కాలం నాటి ఆలోచన విధానానికి పరిణతిలోని భేదము స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఆయన నిర్వచనోత్తర రామాయణాన్ని రాశాడు, తర్వాత మహాభారతాన్ని ఆంధ్రీకరణ అంటే తెలుగులోకి అనువదించడం రెండూ చేశాడు కదా. కాబట్టి నిర్వచనోత్తర రామాయణాన్ని రాసేటువంటి సమయంలోని, తర్వాత భారతాన్ని అనువదించేటువంటి సమయంలోని, కాలంలోని అతని యొక్క ఆలోచన విధానంలో ఎంతో పరిణతి, పరిపక్వత మనకు స్పష్టంగా, అంటే డెవలప్మెంట్ అన్నమాట, అభివృద్ధి, రాసేటువంటి విధానంలో ఉపయోగించేటువంటి పదాలతో రచనా విధానంలో ఎంతో పరిణతి, ఎంతో పరిపక్వత, ఎంతో పరిపూర్ణత కనిపిస్తుంది అనేటువంటిది, ఆ భేదం అనేటువంటి మనకు స్పష్టంగా తెలుస్తుంది. పలుకుల పొందలేక రసభంగము చేయుచు అని తిక్కన పాతబడ్డ మాటలను కవిత్వంలో ప్రయోగించడానికి ఇష్టపడలేదు. కాబట్టి అతడు రాను రాను కొత్త కొత్త పదాలనే, కొత్త కొత్త మాటలనే ఉపయోగించడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి పాతబడ్డ వాటిని ప్రయోగించడానికి ఇష్టపడలేదు. వ్యవహారంలో నిత్య నూతనంగా తొణికిసలాడే పదానికే పెద్ద పీట వేశాడు. కాబట్టి కాలానుగుణంగా మన వ్యవహార భాషలో నిత్య నూతనంగా కొత్త కొత్తగా వచ్చేటువంటి, కొత్త కొత్తగా ఉండేటువంటి పదాలను వాడడానికి అతడు పెద్ద పీట వేశాడు. అలతి పదాలతో మహాభారత నిర్మాణానికి బద్ధకంకునుడైనాడు. అలతి అంటే చాలా సులభమైన, చాలా సునాయాసంగా సులభమైనటువంటి పదాలను ఉపయోగిస్తూ మహాభారతాన్ని రాయడానికి పూనుకున్నాడు. తెలుగు భాష వినిర్మింప తివురుటరయ భవ్య పురుషార్థ తరుపక్వ ఫలముగాదే అని మహాభారతాంధ్రీకరణ అవకాశం లభించినందుకు ఎంతో సంతోషించాడు. కాబట్టి తిక్కన గారు మహాభారతాన్ని రాయడానికి అనుమతి పొందిన సమయాన నేనెంతో అదృష్టవంతుణ్ణి, అలాంటి గొప్ప మహాభారతాన్ని నేను అనువదించడానికి, నాకు అవకాశం రావడానికి, తెలుగులోకి అనువదించడానికి వచ్చినటువంటి అవకాశానికి ఎంతో సంతోషిస్తాను అని తనకు తాను గురించి చెప్పుకున్నాడనమాట. సుకవీంద్ర బృంద రక్షకుడెవ్వడనిన వీడను నాలుగు దొడవైన వాడు అని కేతన తిక్కన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాడు. సుకవీంద్ర బృంద అంటే, సుకవి అంటే మంచి
మంచి అంటే చాలా మంచి సుకవుల యొక్క బృందానికి అంటే సమూహానికి రక్షకుడు ఎవరు అంటే తిక్కన గారు అని కేతన తిక్కన యొక్క వ్యక్తిత్వాన్ని ఎంతో గొప్పగా ఆవిష్కరించాడు అంటే చెప్పుకొచ్చాడు. తిక్కన మహాభారతంలో నాటకీయ శైలిని ప్రవేశపెట్టి రంగస్థలం మీద పాత్రలు కదలాడుతున్న అనుభూతిని కలిగించాడు. తిక్కన గారు మహాభారత రచన ఎట్లా ఉండేది? నాటకీయ శైలిని ప్రవేశపెట్టాడు. అంటే రంగస్థలం పైన స్టేజ్ పైన నాటకం కళ్ళ ముందు జరుగుతుందా అన్నట్టుగా కనిపించే విధంగా అతని యొక్క రచనా శైలి ఉండేదన్నమాట. తిక్కన విజయసేనము, కవి సార్వభౌమ, ఛందస్సు, కృష్ణ శతకము వంటి ఇతర రచనలు కూడా చేశాడని ప్రతీతి. నిర్వచనోత్తర రామాయణమే కాకుండా మహాభారతమే కాకుండా విజయసేనము, కవి సార్వభౌమ, ఛందస్సు, కృష్ణ శతకం వంటి ఇతర రచనలు కూడా చేశాడని ప్రసిద్ధి చెందాడు. ఇది తిక్కన యొక్క కవి పరిచయము. ఇక పాఠ్యభాగ సందర్భం చూసినట్టయితే పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసిన తర్వాత కొంతకాలము ఉపప్లావ్యంలో జీవించారు. ముందుగా పాంచాల దేశాధీశుడు ద్రుపదుడు తన పురోహితుని హస్తినాపురానికి రాయబారిగా పంపుతాడు. కాబట్టి పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలు చేసి వస్తారు కదా, చేసిన తర్వాత ఉపప్లావ్యము అనేటువంటి ప్రదేశంలో కొన్ని రోజులు ఉంటారు. ఆ విధంగా ఉన్న తర్వాత వాళ్లకు వంశానుసారంగా వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తిని రాజ్యాన్ని తీసుకొని రాజపాలన చేసుకోవాలనే ఉద్దేశం వాళ్ళకు కలిగి ముందుగా పాంచాల దేశాధీశుడైనటువంటి ద్రుపదుడిని తన పురోహితుణ్ణి హస్తినాపురానికి రాయబారిగా పంపుతారనమాట. ద్రుపద పురోహితుడు హస్తినాపురానికి వచ్చి ధృతరాష్ట్రుని ప్రీతితో చూసి కృప, ద్రోణ, విదుర, భీష్ములను వారి వారి ఇళ్లల్లో కలిసి పాండవులను ఆదరంగా పిలిచి హితము ప్రియము రెండు పక్షాలకు కలిగేటట్లు న్యాయంగా వాళ్ళకు కొంత రాజ్యాన్ని పంచి ఇవ్వవలసిందని తెలిపాడు. కాబట్టి ఆ విధంగా రాయబారిగా వెళ్ళినటువంటి పురోహితుడు అందరినీ పిలిచి అందరి ముందు కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, విదుడు, భీష్ముడు మొదలైన అందరి ముందు పాండవులకు సాదరంగా ఆహ్వానించి వాళ్ళ అరణ్య అజ్ఞాతవాసాలు ముగించుకొని వచ్చారు కాబట్టి వాళ్ళని సాదరంగా ఆహ్వానించి ఎంతో ఇష్టంగా ఎంతో ప్రియంగా వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళ రాజభాగాన్ని వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని వాళ్ళతోటి చెప్పడము జరిగింది. ద్రుపద పురోహితుని రాయబారానికి ప్రతిగా ధృతరాష్ట్రుడు సంజయుని రాయబార నెపం మీద పాండవుల దగ్గరికి పంపిస్తాడు. కాబట్టి ద్రుపద పురోహితుడు రాయబారం తెచ్చాడు కదా, దానికి ప్రతిగా ధృతరాష్ట్రుడు సంజయుని రాయబారిగా పంపడానికి ప్రయత్నము చేస్తాడు. సంజయుడు ధృతరాష్ట్రుని ఆంతర్యం తెలిసినవాడు కాబట్టి కాలయాపన కోసమే ఈ రాయబారాలు అని తన మాటగా ధర్మజుడు గ్రహించేటట్లు మాట్లాడుతాడు. ఆ తర్వాత ధర్మరాజు శ్రీకృష్ణుని రాయబారిగా కౌరవ సభకు పంపించాలని నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి సంజయుడికి తెలుసు ధృతరాష్ట్రుడి యొక్క దుర్మార్గం ఎలాంటిది, దుర్యోధనులు ఎలాంటి వాళ్ళు అనేది అతనికి ముందే తెలుసు. కాబట్టి వాళ్ళు రాజభాగం ఇచ్చేటువంటి ఉద్దేశం లేదు, కేవలము సమయపాలన కాలయాపన కోసమే ఇదంతా చేస్తున్నారని అతనికి తెలుసు. సంజయునికి తెలిసి అతడు వెళ్తాడు. వెళ్ళి రాయబారిగా వెళ్ళి పాండవుల దగ్గరికి వెళ్ళి ఏమంటాడు, ధర్మరాజు గ్రహించే విధంగా, అంటే వాళ్ళకు వంశము రాజభాగం ఇచ్చేటువంటి ఉద్దేశం లేదు అని ధర్మరాజు తెలుసుకునే విధంగా మాట్లాడతాడనమాట. ఆ తర్వాత ధర్మజుడు శ్రీకృష్ణుని రాయబారిగా కౌరవ సభకు పంపించాలని నిర్ణయించుకుంటాడు. ఆ విధంగా సంజయుడు రాయబారం తెచ్చిన తర్వాత దానికి ప్రతిగా శ్రీకృష్ణుని రాయబారిగా పంపాలని కౌరవ సభకు పంపాలని నిర్ణయించుకుంటాడు. ఎందుకు అంటే వాళ్ళు రాజభాగం ఇచ్చే ఉద్దేశం లేదు అని సంజయుని యొక్క మాటల ద్వారా ధర్మరాజు అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఈ పనిని, ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితిని చక్కబట్టేటువంటి వాడు శ్రీకృష్ణుడు ఒకడే సాధ్యం చేసేవాడు, పని చేసేవాడు. కాబట్టి అతని రాయబారిగా కౌరవ సభకు పంపిస్తే బాగుంటుందని ఆలోచించి అతన్ని పంపడానికి ప్రయత్నము చేస్తారనమాట. పాండుపుత్రులు ద్రౌపది ఒకరోజు శ్రీకృష్ణుని మందిరంలోకి ప్రవేశించి దుర్మార్గులైన దుర్యోధనాదుల వల్ల తమకు కలిగిన పరాభవాలను వివరిస్తూ కౌరవ సభకు రాయబారిగా వెళ్ళమని శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ అక్కడ శ్రీకృష్ణుడు మసులుకోవలసిన తీరును వివరించడంలో ఈ పాఠ్యభాగము ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ విధంగా ఆలోచించి ఒకానొక సమయంలో పాండుపుత్రులు అంటే పాండురాజు యొక్క కుమారులైనటువంటి పాండవులు, ద్రౌపది ఒకరోజు శ్రీకృష్ణుని మందిరానికి వెళ్ళి దుర్మార్గులైనటువంటి ఆ దుర్యోధనాదులు వాళ్ళని పెట్టినటువంటి బాధలను, కష్టాలను, పరాభవాలను అన్నింటిని కూడా శ్రీకృష్ణునికి వివరించి కౌరవ సభకు రాయబారిగా వెళ్ళి తమ యొక్క పనిని చక్కబెట్టాలని శ్రీకృష్ణుని ప్రార్థించడానికి
వెళ్తారనమాట. అది ఎలా ప్రార్థిస్తారు, అతన్ని ఎలా ఒప్పిస్తారు రాయబారిగా వెళ్ళడానికి అనేటువంటిది ఈ పాఠ్యాంశం అన్నమాట. ప్రస్తుతము పాఠ్యభాగము తిక్కన మహాభారతంలోని ఉద్యోగ పర్వము తృతీయాశ్వాసం నుండి స్వీకరించబడింది. ధర్మజుని వాక్చాతుర్యానికి చమత్కృతికి ఈ ఘట్టం ఒక మంచి ఉదాహరణ. కాబట్టి ఈ ప్రస్తుత పాఠ్యభాగము తిక్కన రాసినటువంటి మహాభారతంలోని ఉద్యోగ పర్వము తృతీయాశ్వాసం నుంచి స్వీకరించబడింది. కాబట్టి ధర్మజుని యొక్క వాక్చాతుర్యము, అతని యొక్క చమత్కృతి ఎలాంటిది అనేటువంటిది ఘట్టం మనకు చక్కగా కళ్ళ ముందు కనిపిస్తున్నట్టుగా, కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా మనకి చక్కగా వివరణ ఇస్తుందన్నమాట. ధర్మరాజు యొక్క వాక్చాతుర్యము అనేటువంటిది ఏమిటి అనేది మనకు ఈ పాఠంలో వివరించడం జరుగుతుంది. ఇక పాఠ్యభాగంలోకి వెళ్ళినట్టయితే చూడండి, పాఠ్యభాగంలోకి వెళ్దాం. ఇప్పుడు మనము జనార్దు పాలికి జని కౌరవ సభకున్నతని జనమని ప్రార్థించిన మేలు బంధుహిత గురుజనములతో రణముగాక సంప్రీతియగున్. ఏమంటున్నాడు? పాండురాజు పుత్రుడైనటువంటి ధర్మరాజు మనము అంటే ఎవరు? మనం అంటే ఎవరు? ఇక్కడ పాండవులందరూ కూడా జనార్దు పాలికి, జనార్దుడు అంటే శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుని యొక్క మందిరానికి, శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి, జని అంటే వెళ్ళి, కౌరవ సభకు నతని జనుమని ప్రార్థించిన, కౌరవ సభకు అతన్ని రాయబారిగా వెళ్ళమని మనము ప్రార్థించినట్లయితే, కోరుకున్నట్లయితే, అతనిని వేడుకున్నట్లయితే మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది మనకి. బంధుహిత గురుజనములతో అంటే బంధువులతో, చుట్టాలతో, గురువులతో, మొత్తము అందరితో కూడా రణముగాక సంప్రీతి యగున్ అంటే యుద్ధము జరగకుండగా వాళ్ళతో, గురువులతో, ఎవరితో? బంధువులతో మొదలైన వాళ్ళతో యుద్ధం జరగకుండా సంతోషం కలుగుతుంది. అంటే శ్రీకృష్ణుడు రాయబారిగా వెళ్తే జరగవలసినటువంటి పనిని యుద్ధం జరగకుండా చక్కగా చక్కబెడతాడు అనే ఉద్దేశంతో శ్రీకృష్ణుణ్ణి రాయబారిగా వెళ్ళమని కోరడానికి వాళ్ళు అక్కడికి వెళ్తారన్నమాట, వెళ్ళాలని అనుకుంటారు. అని పలికి వారలందరూ పలసి చెనుదేర మాధవు మందిరమున కరిగి అతని చేత సత్కృండై సమస్త పరిజనంబులన్ పరివేష్టింప నొక్క పార్శ్వంబునన్ పాంచాలియు సముచిత పరివార పరివృతయ్యుండ ఆతండును తానును సుఖాసీనులై యుండి అతనితో నిట్లనియే. ఆ విధంగా పలికి, ఆ విధంగా చెప్పి వారందరూ కూడా కలిసి అందరూ తన వెంట రాగా, తన వెంట అంటే ధర్మరాజు అందరితో కూడి అందరు కలిసి అందరు కూడా తన వెంట ధర్మరాజు వెంట రాగా అరిగి మాధవుని మందిరమున కరిగి అంటే శ్రీకృష్ణుని యొక్క మందిరానికి వెళ్ళి, శ్రీకృష్ణుడు ఉండేటువంటి నివసించేటువంటి భవనానికి వెళ్ళి అతనితో, కాబట్టి అతని చేతన్ అంటే శ్రీకృష్ణుని చేత, అతని చేత అంటే శ్రీకృష్ణుని చేత సత్కృతుండై అంటే గౌరవించినబడిన వాడై, సమస్త పరిజనంబులన్ అంటే పరిచారికలందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి పరిచారికలందరూ కూడా, పరివేష్టింపన్ అంటే చుట్టుకొని ఉండగా, తన చుట్టూ నిలబడి ఉండగా, ఒక్క పార్శ్వంబునన్ అంటే ఒక్క ప్రక్కగా, ఒక్క పార్శ్వంబునన్ అంటే ఒక ప్రక్కగా, పాంచాలియు అంటే ద్రౌపది కూడా, సముచిత పరివార పరివృతయై తగిన సేవకు జనులతో చుట్టుకొనదగినదై అంటే తన చుట్టూ ఉన్నటువంటి పరిచారికలు అందరూ కూడా ఉండగా, ఒక ప్రక్కన ద్రౌపది నిలబడి ఉండగా, ఆతండును అంటే శ్రీకృష్ణుడు, తాను అంటే ధర్మరాజును, సుఖాసీనులై సుఖంగా కూర్చున్న వాళ్ళై అంటే మంచిగా కూర్చున్న వాళ్ళై ఉండి అతనితో ఇట్లనియే శ్రీకృష్ణునితో ఈ విధంగా అన్నారు. ఏమన్నారు అనేటువంటి మనం దీనికి తాత్పర్యం చూసినట్టయితే, అని చెప్పి వారందరూ చుట్టుకొని కలిసి రాగా ధర్మరాజు శ్రీకృష్ణుని నివాసానికి వెళ్ళాడు. కృష్ణుడు ధర్మరాజును గౌరవించాడు. పరిజనమంతా చుట్టుప్రక్కల కూర్చున్నారు. ఒక ప్రక్కగా ద్రౌపది దేవి తన పరివారంతో కూర్చొని ఉన్నది. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు సుఖంగా కూర్చున్నారు. ఆ సమయంలో ధర్మరాజు శ్రీకృష్ణునితో ఈ విధంగా పలుకుతాడు. ఏమని పలుకుతాడో చూడండి. ఆపద కడువన్ బెట్టగా నోపి శుభంబైన దాన్ని నొడగూర్పను మాకి పుట్టువునకు పాండుక్ష్మాపాలుండు నిన్ను చూపి చనియ మహాత్మా.
ఏమంటున్నాడు? ఓ మహాత్మా అంటే ఓ మహానుభావ, ఓ శ్రీకృష్ణ, ఆపదన్ అంటే ఆపదల యందు, ఆపదను, కడువన్ బెట్టన్ అంటే తొలగించడ, కడువన్ ప్లస్ పెట్టన్, కడువన్ బెట్టన్ అంటే తొలగించడానికి, ఓపి అంటే శక్తి కలిగి, శుభంబైన దానిని అంటే మేలును, సంతోషాన్ని, మంచిని కలిగించే దానిని, ఒడగూర్పను చేకూర్చడానికి, కలిగించడానికి, మాకున్ అంటే మాకు, ఈ పుట్టువునకున్ ఈ జన్మకు, ఈ పుట్టువునకంటే ఈ జన్మకు, పాండుక్ష్మాపాలుడు, పాండుక్ష్మాపాలుడు అంటే ఎవరు ఇక్కడ? మా తండ్రి గారైనటువంటి పాండురాజు గారు. నిన్ను జూపి అంటే నిన్నున్ ప్లస్ జూపి, నిన్ను జూపి, చెనియన్ అంటే మరణించారు, వెళ్ళిపోయారు, స్వర్గస్థులయ్యారు. కాబట్టి ఓ మహానుభావ మమ్ములను ఆపదల నుంచి రక్షించడానికి, మాకు శుభములను కలిగించడానికి మా తండ్రి గారైనటువంటి పాండురాజు గారు ఈ జన్మకు మిమ్మల్ని చూపించి వెళ్ళిపోయారు. కాబట్టి మా ఆపదలను పోగొట్టవలసిన బాధ్యత మీదే కదా ఓ మహానుభావ అని అతన్ని వేడుకుంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడో చూడండి. సమయమిది మిత్ర కార్యంబు చక్కజేయ నీకతంబున నే మనవీతినుడైన ఆ సుయోధను తోడ పోరాట దక్కి అనుభవింతుము మా అంశమగు ధరిత్రి. ఏమంటున్నాడు ధర్మరాజు? సమయం ఇది అంటే ఇది సమయము, ఈ సమయాన మిత్ర కార్యంబు అంటే మిత్రులం, మీకెంతో అనుంగు మిత్రులమైనటువంటి మా కార్యాన్ని చక్కన్ ప్లస్ చక్కజేయను అంటే సరి చేయడానికి, ఇది సమయము, ఇది ఇప్పుడు సమయం వచ్చినది, మా యొక్క కష్టాలను, మా యొక్క పనిని చేయడానికి, మిత్రులమైనటువంటి మా పనిని చక్కబెట్టడానికి ఇప్పుడు సమయం వచ్చింది. నీ కతంబునన్ అంటే నీ కారణంగా, నీ కతంబునన్ అంటే నీ కారణంగా, నీ ద్వారా, ఏమి అంటే మేము, అవినీతుడైన అంటే అవినీతి పరుడైనటువంటి, దుర్మార్గుడైనటువంటి, నీతి లేనటువంటి వాడు, వినయం లేనటువంటి వాడు ఆ సుయోధనుడి తోడ అంటే ఆ దుర్యోధనునితో పోరాటం అంటే యుద్ధము, తక్కి అంటే మాని, కాబట్టి ఆ దుర్మార్గుడైనటువంటి ఆ దుర్యోధనునితో యుద్ధం చేయకుండా, యుద్ధం లేకుండా, మా అంశమగు అంటే మా భాగమైనటువంటి రాజ్యంలో మాకు వంశపారంపర్యంగా రావాల్సినటువంటి మా రాజ్యభాగమైనటువంటి మా భాగాన్ని, ధరిత్రిన్ అంటే భూమిని, అనుభవిస్తాము అంటే ఓ మిత్రమా, మేము మీకెంతో అనుంగు మిత్రులము, ఇది సమయము మా యొక్క పనిని చక్కబెట్టడానికి, ఇది సమయము, నీ కారణం వలన మేము ఆ దుర్మార్గుడైనటువంటి దుర్యోధనునితో యుద్ధం లేకుండా వంశపారంపర్యంగా వచ్చేటువంటి మా రాజభాగాన్ని మేము అనుభవించడానికి ఇది సమయము మిత్రమా అని అతనితో చెప్తున్నాడు ధర్మరాజు. తర్వాత ఏమంటున్నాడో చూడండి. నీకు మేము ప్రద్యున్మాది కుమారుల తోడి వారము, మమ్ము దురితంబుల వరయకుండా నరసి రక్షింపు మనవుడు వాసుదేవుండు, నీ పంచిన ఎట్లు చేయంగలవాడ నెయ్యది తలంపు, సెప్పుమనిన అజాత శత్రుండు నీవు కరిన నగరంబున కరిగి, కౌరవుల తోడన్ తగిన మాటలాడి తెరుంగు సేయవలయునని ప్రార్థించి అతని నియ్య కొలిపి ఇట్లనియే. ఇంకా ఏమంటున్నాడు ధర్మరాజు? నీకు అంటే నీకు, మేము అంటే పాండవులందరము, ధర్మరాజు మొదలుకొని మేమందరం కూడా ప్రద్యున్మాది కుమారుల తోడి వారము. ప్రద్యున్మాది కుమారుడు అంటే ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుని యొక్క కుమారుడు అన్నమాట. కాబట్టి మేము కూడా నీ కుమారుడైనటువంటి ప్రద్యుమ్నునితో సమానమైనటువంటి వారము. మమ్ము దురితంబులు వరయకుండా, కాబట్టి మమ్మల్ని పాపములు, దురితములు అంటే పాపాలు పొందకుండా, ఏ పాపము మాకు అంటుకోకుండా అరసి రక్షింపుము. కాబట్టి అరసి అంటే చూసి మమ్మల్ని రక్షించండి అని, అరసి రక్షింపు అనవుడు అంటే అనగానే, వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడు, నీ పంచియట్లు నీ పంచిన ఎట్లు అంటే నీ పంచిన ప్లస్ నీ పంచిన ఎట్లు అని నీవు ఆజ్ఞాపించినట్లుగానే చేయంగల వాడన్. కాబట్టి నీవు ఆజ్ఞాపించినట్టుగానే, నీవు చెప్పినట్లుగానే చేస్తాము. ఎయ్యది
చెప్పినన్ ఎయ్యది చెప్పుమనినన్ అంటే నీ ఆలోచన ఏమిటో, నీ మదిలో ఏముందో, నీ ఆలోచన ఏమిటో చెప్పు అనగా అజాతశత్రుండు. అజాతశత్రుడు అంటే అసలు శత్రువులే పుట్టనటువంటి వాడు, భూమండలంలో ఈ ప్రపంచం అసలు శత్రువు అనేవాడు పుట్టనటువంటి వాడు అజాతశత్రువు. నీవు అంటే నీవంటే ఎవరు ఇక్కడ? ధర్మరాజు. కరినగరంబునక్ అంటే అస్తినాపురానికి, కరినగరము అంటే అస్తినాపురానికి అరగి వెళ్ళి కౌరవులతోడన్ కౌరవులతో దుర్యోధనాదులతో తగిన మాటలాడి అంటే సముచితంగా అంటే అందరూ నచ్చే విధంగా అందరికీ సమంజసంగా ఉండే విధంగా మాట్లాడి తెరంగు చేయవలయున్ కాబట్టి వాళ్ళకి మాకి మధ్యలను సంధి కుదుర్చండి, యుద్ధం లేకుండా రణము లేకుండా సంధి కూర్చవలసినటువంటి ప్రార్థించి ప్రార్థన చేసి అతనిన్ ఇయ్య కొలిపి అంటే శ్రీకృష్ణుని అంగీకరింపచేసి ఇట్లనియే ఇలా చెప్పాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? శ్రీకృష్ణుడు మేము నీకు ప్రద్యున్మాది మొదలైనటువంటి కుమారులతో సమానము, మాకు ఎలాంటి పాపాలు రాకుండా ఉండేటట్లు చూసి రక్షింపుము. ఆ ధర్మరాజు మాటలు విని శ్రీకృష్ణుడు నీవు ఆజ్ఞాపించినట్లుగానే చేస్తాను, నీ ఉద్దేశం ఏంటో చెప్పు మరి అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు నీవు హస్తినాపురానికి వెళ్ళి కౌరవులతో సముచితంగా మాట్లాడి సంధి చేయాలి, మాకు వాళ్ళకి మధ్యలో సంధి చేయాలని ప్రార్థించి శ్రీకృష్ణుడు ఇందుకు అంగీకరించగా కాబట్టి శ్రీకృష్ణుడు ఆ విధంగా అంగీకరించిన తర్వాత ధర్మరాజు మళ్ళీ ఇలా పలుకుతాడు. ఏమని పలుకుతాడో చూడండి. మా తండ్రి తలపును నాతని నందను చందంబు నిన్ను నా సంజయుండు పలికిన పలుకల తెలిసె కాద నీకు, వారి చిత్తము భంగి వాడెరుంగు పాలు పంచనీయక మేలి మాటల మమ్మలుక తీర్చెదరు తారధిక దుష్కంబరైన యా సమయంబేమి 13 వత్సరంబులు సల్పి వచ్చియుండ కులము పాడి నడప దలపడ పతిసెడ దలచి నీని గొడకు వలచినట్టి వాడు గాన యాతని వక్రత మాన్పలే ఇంతకంటే కలదే ఎడరు మాకు. అప్పుడు ఇంకా ధర్మరాజు ఏమంటున్నాడు ఇంకా, ఓ శ్రీకృష్ణ, నిన్న సంజయుడు చెప్పిన మాటలు వల్ల మా పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుని అభిప్రాయము, ఆయన కుమారుడైనటువంటి దుర్యోధను యొక్క ఉద్దేశము నీకు తెలిసింది కదా. కాబట్టి సంజయుడిని వాళ్ళు రాయబారిగా పంపించారు. వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ యొక్క తండ్రి యొక్క మా పినతండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడి యొక్క వాళ్ళ కొడుకులైనటువంటి దుర్యోధనుల వాళ్ళ యొక్క ఉద్దేశము ఏమిటి, వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావము ఏమిటి, ఆలోచన ఏమిటి అనేటువంటిది సంజయుని మాటల ద్వారా నీకు తెలిసింది కదా. వారి మనసులోని విషయాలు సంజయునికి బాగా తెలుసు కాబట్టి వాళ్ళ గురించి సంజయునికి బాగా తెలుసు కాబట్టి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అని మనకు చెప్పకనే చెప్పాడు కాబట్టి రాజభాగము తగిన విధంగా పంచి ఇవ్వక వారు తీయని మంచి మాటలతో మా అలకను తీర్చాలని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎలాంటి రాజభాగం ఇవ్వకుండా తీయటి మాటలు, మేలి మాటలు అంటే తీయటి మాటలతో మమ్మలక తీర్చెదర తారధిక దుష్కరంబైన ఆ సమయం 13 వత్సరములు సల్పి వచ్చియుండ. కాబట్టి వాళ్ళు ఏ రాజభాగము అనేటువంటిది మాకు ఇవ్వకుండా మంచి మాటలతో అంటే తీయనైనటువంటి మాటలతో మమ్మ అలుకను, మా కోపాన్ని, మా బాధను తీర్చాలని చూస్తున్నారు తప్ప మిక్కిలి దుష్కర్ములైన అంటే దుర్మార్గులైనటువంటి ఆ అరణ్య అజ్ఞాత వాసములను మేము 13 సంవత్సరాలు చేసి రాగా కాబట్టి దుష్కరమైన ఆ సమయం అంటే దుష్కరమైన అంటే ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి మిక్కిలి దుష్కరమైనటువంటి 13 అరణ్య అజ్ఞాతవాసాలు మేము చేసి వచ్చాం కదా. 13 వత్సరములు మేము అరణ్యవాసాలు చేసి వచ్చాము కదా. చేసిరాగా కూడా ఆ ధృతరాష్ట్ర మహారాజు చెడిపోదలచినంత వంశధర్మాన్ని పాటించదలపలేడు కాబట్టి కులము పాడి నడప దల్పడ పతిసేడ దలచనీని కొడుకు వలచినట్టి. కాబట్టి ఆ ధృతరాష్ట్రుడు ఆ విధంగా మేము 13 సంవత్సరాలు అజ్ఞాతవాసాలు చేసి వచ్చినా కూడా అతని యొక్క కొడుకు అంటే వాళ్ళ యొక్క కుమారుల మనసు నెరిగి ప్రవర్తిస్తున్నాడు తప్ప మా గురించి ఆలోచన చేయడం లేదు. రాజధర్మాన్ని అతడు పాటించడం లేదు. పుత్రుల మీద ఉన్నటువంటి వ్యామోహంతో, ప్రేమతో అతడు
చెడుగా ప్రవర్తిస్తున్నాడు, మా గురించి ఆలోచించడం లేదు. కాబట్టి ఆ దుర్యోధనుని చెడును అతను మాన్పలేకపోతున్నాడు. ఇంతకంటే మాకు వేరే ఆపద ఏమున్నది? కాబట్టి దుర్మార్గుడైనటువంటి ఆ దుర్యోధనుని యొక్క మనసును మార్చలేకపోతున్నాడు ధృతరాష్ట్రుడు. ఇంతకంటే మాకు ఆపద, ఇంతకంటే ప్రమాదం, ఇంతకంటే బాధ మాకు ఇంకేమున్నది? కాబట్టి మీరు సంధి చేసి మా రాజభాగాన్ని మాకు ఇప్పించాలి అని శ్రీకృష్ణుడితో ధర్మరాజు వేడుకుంటున్నాడనమాట. ఇంకా ఏమంటున్నాడో చూడండి. జననీయు సమస్త బాంధవ జనములు ప్రియంబంద వారి శాంతులుగా జేయను నెమ్మిగా నొక్కటి అయి మనం దెరిగేదేది అనికి మా పౌరుషమే. ఇంకేమంటున్నాడు? మా తల్లి కుంతీదేవి, మా జననీయు అంటే మా తల్లి అయినటువంటి కుంతీదేవి బంధువులు అందరూ సంతోషించేటట్లు చేయడానికి, ఆ కౌరవులందరూ శాంతించడానికి పరస్పరము అంటే అందరం కలిసి ఒకరితో ఒకరు పరస్పర సమైక్యతతో సుఖంగా ఉండడానికి, బ్రతకడానికి, జీవించడానికి తగిన మార్గం కనుక్కోలేకపోవడము మా పౌరుషం అవుతుందా? అంటే మాకు పౌరుషం కాదు కదా, శాంతి మార్గాన్ని కనుక్కోలేకపోవడము మాకు మగతనం కాదని భావము అన్నమాట. అంటే ఏంటి? జననీయు సమస్త బాంధజనములు అంటే మా తల్లిగారు బంధువులు అందరు సంతోషించేటట్లుగా చేయడానికి, తర్వాత కౌరవులందరూ శాంతించి వాళ్ళు మేము పరస్పరము సమైక్యతతో సుఖంగా ఉండడానికి, జీవించడానికి తగిన మార్గం కనుగోలేకపోతున్నాం. అది మా పౌరుషానికే ఒక పెద్ద పరీక్ష లాంటిది. మా పౌరుషం మా పాండవుల పౌరుషం కాదు. కాబట్టి మార్గాన్ని కనుక్కోకపోవడం అనేటువంటిది మగతనం, నా యొక్క మగతనం కాదు. కాబట్టి ఎలాగైనా మీరు సంధిని చేకూర్చాలి, మా రాజభాగాన్ని మాకు ఇప్పించాలని పరిపరి విధాలుగా అతనితో శ్రీకృష్ణుడితో ధర్మరాజు చెప్తున్నాడనమాట. ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి. ఇచ్చటి బంధులు నీవును నచ్చెరువడి వినుచుండ 5 ఊళ్ళు మాకిచ్చినను చాలునంటిని పొచ్చముగా దింతవట్టు పూర్ణము సుమి. ఇంకేమంటున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి చుట్టాలు నీవు అందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా వింటూ ఉండగా 5 ఊళ్ళైనా ఇస్తే చాలును అని అన్నాను. ఇంతవరకు ఇదంతా తక్కువ కాదు, తృప్తికరమే సుమా. ఇంకేమంటున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అంటే రాజ్యంలో ఉన్నటువంటి బంధువులు అందరూ కూడా నీవు కూడా ఆశ్చర్యంతో వింటూ ఉండగా మాకు 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అన్నాను. దీంట్లో కపటం కానీ తక్కువతనం కానీ లేదు, నాకు తృప్తికరమే. కాబట్టి ఏమంటున్నాడు? మొత్తం రాజభాగం ఇవ్వకపోయినా కూడా కనీసం 5 ఊళ్ళైనా ఇవ్వండి అంటే అది అడిగినప్పుడు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి బంధువులు చివరకు నువ్వు శ్రీకృష్ణుడైన నీవు కూడా ఆశ్చర్యం చెందావు. అయినా అది మాకేమీ తక్కువ కాదు, ఆ 5 ఊళ్ళు ఇచ్చినా కూడా మేము తృప్తిగానే ఉంటాము అని చెప్తున్నాను. ఉంటాము సుమా, మాకు ఎలాంటి బాధ లేదు అని ధర్మరాజు చెప్తున్నాడు అన్నమాట. అంటే దీని అర్థం ఏంటి? మొత్తం రాజభాగం దుర్మార్గులైనటువంటి ఆ ధృతరాష్ట్రుడు వాళ్ళు మొత్తం రాజభాగం ఇయ్యకపోయినా పర్వాలేదు, కనీసం 5గురికి 5 ఊళ్ళైనా ఇస్తే చాలు అని అడిగినా కూడా అందరు ఆశ్చర్యపోయారు. నేను అడుగుతూ ఉంటే అలా కూడా అడిగాను, అది నాకు సంతృప్తికరమే, మొత్తం రాజభాగం ఇవ్వకపోయినా 5 ఊళ్ళు ఇచ్చిన చాలు అని అడిగాను అని ధర్మరాజు శ్రీకృష్ణుడితో చెప్తున్నాడు. ఈ విధంగా ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి రాయబారిగా పంపడానికి పరిపది విధాలుగా అతనికి అనేక రకమైనటువంటి విషయాలను చెప్తూ ఉన్నాడు. తన యొక్క బాధలను అన్నింటిని కూడా అతనితో వేడుకుంటున్నాడు. కాబట్టి ఇతడు ధర్మరాజు ఇంకా ఏం చెప్తాడు, ఇంకా శ్రీకృష్ణునితో ఏమని పలుకుతాడు అనేటువంటిది తర్వాత భాగంలో చూద్దాము. ఫ్రెండ్స్, నేను చెప్పేటువంటి పాఠ్యాంశాలు మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చినాయి అంటే నా ఛానల్ని అంటే సోనుషా తెలుగు ఛానల్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఇంట్లో నా పాఠాలు అనేటువంటి అంశంతో నిరంతరము నేను అందించేటువంటి పాఠ్యాంశాలన్నింటినీ వినండి. అందరికీ ధన్యవాదాలు.